హాయ్ అండి, వెల్కమ్ టు బీ లక్కీ విత్ లక్కీ ఛానల్. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి. నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళామన్నది. కానీ ఆ ప్లేస్ మాత్రం పిల్లలు పెద్దలు అందరు కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మేము హోల్ డే ప్లాన్ చేసాము. మా పిల్లలైతే వెరీ ఎక్సైటెడ్ టు గో టు దట్ ప్లేస్. అక్కడికి ఎంత దూరం ఉంటుంది అంటే గుంటూరు నుంచి స్టార్ట్ అవుతే ఒక 15 కిలోమీటర్స్ అండి. మీరు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు బై కార్ అయితే. అదే బైక్ అయితే సేమ్ టైం డిపెండ్స్ అండి. మేము అంతా ప్యాక్ చేసుకొని మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఒక 3 అవర్స్ స్పెండ్ చేద్దాంలే అన్న ప్లానింగ్తో మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా బ్రంచ్ చేసేసి, సో లంచ్ స్కిప్ చేసి టుగెదర్ చేసి 11:30 అరౌండ్ అలా స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్ 12 కల్లా వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవటానికి పార్క్ ఉంది. ఆ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడుకునే అంత పెద్ద పార్క్ అంటండి అది. సో మేము వెళ్ళి చూసాక మీకు చెప్తాను వీడియోలో ఎలా ఉంది ఏంటి అనేది. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అడల్ట్స్కి, 5 ఇయర్స్లో పిల్లలకి అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయామండి. నేను అంతా ఫార్వర్డ్ చేసేసి మీకు లాస్ట్ వీడియోకి తీసుకొచ్చేస్తున్నాను. ప్లేస్ ఏంటంటే చూపిస్తున్నాను. వీఆర్ అబౌట్ టు రీచ్, దట్ ఈస్ నాగవరం పార్క్, పేరేచర్ల. సో ఒకసారి మీరు చూసారనుకోండి, అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే అడ్వెంచర్ పార్క్, ట్రెక్కింగ్ చేయొచ్చు, హిల్ పాయింట్ ఉంది, అది అడ్వెంచర్ రైడ్ ఉందండి. కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ బాగానే ఉంది. మీరు రైట్ సైడ్ చూసారంటే ఇది ఫుడ్ కోర్ట్, చిన్నదేనండి. మీకు అవుట్ సైడ్ ఫుడ్ ఎలో చేయరు అన్నది ఏం లేదు. చక్కగా వనభోజనాలకు వెళ్ళినట్టు 2 ఫ్యామిలీస్ టుగెదర్, ఫ్రెండ్స్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరూ కలిసి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇది కార్ పార్కింగ్ చూసారు కదా, ఆల్రెడీ ఫ్రీ అండి పార్కింగ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ ఇస్తారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఎవరో తెలియకుండా కెమెరా లోపలికి తీసుకెళ్లారంట. దానివల్ల వాళ్ళకి 500 రూపీస్ ఫైన్ వేశారు. వాళ్ళు మిస్టేకన్లీ చేసినా కానీ ఫైనే. సో సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగటం వల్ల ఎవరైనా కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు కదండి. అది చూడగా నాకు కొంచెం ఏదో అయ్యో అనిపించింది. సో లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ కౌంటరు. మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు మనం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూడాల్సిన ప్లేస్ చాలా ఉందండి. హిల్ వ్యూ పాయింట్, అది పైదాకా ఎక్కేసి మీరు ఒక రౌండ్ వేసారంటే లాంగ్ వెళ్తూ ఉంటుంటే రైట్ సైడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందండి. ఇక్కడ ఏంటంటే స్లైడర్స్ ఎన్ని ఉన్నాయంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా స్లైడ్ చేస్తూ ఉన్నారు. క్రాడిల్స్ కూడా పెద్ద వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు ఎంత ప్లేస్ ఉందంటే ఒక స్కూల్ గ్రౌండ్ ఉన్నంత పెద్ద గ్రౌండ్ అండి. ఎంతమంది వచ్చినా చక్కగా ఆడుకోవచ్చు. ఇది మా పిల్లలు ఒక 1 అవర్ ఇక్కడే ఆడుకున్నారు. ఆడుకొని స్నాక్స్ తిని కొంచెం ముందుకెళ్ళినప్పుడు అక్కడ ఎలిఫెంట్, చీతా, బేర్, నేషనల్ బర్డ్, పికాక్ అన్నీ చుట్టూ ఆల్ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్, చాలా లిజర్డ్స్, బర్డ్స్ అన్నీ భలే ప్రజెంట్ చేశారండి. అవి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మేము ముందుకెళ్ళాము. అక్కడ ఏముందంటే జిమ్ ఉంది. జనరల్గా పార్క్స్లో పెట్టే జిమ్మేనండి. పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఎక్సర్సైజెస్ లాంటివి, అలాంటి ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. ఎక్విప్మెంట్ కూడా చాలా నీట్గా అంటే కొత్తగా ఉన్నాయండి. అవంటే పాడైపోయినట్టు అట్లా లేకుండా ఎవరైనా రెగ్యులర్గా చేసుకునేలానే ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే ట్రెక్కింగ్ కూడా ఉందండి. అలానే ట్రాంక్విల్ ఉంది. ద సేమ్ టైం కొంచెం అడ్వెంచరస్గా చేయాలనుకున్నప్పుడు టైర్స్ అన్నీ పెట్టేసి పిల్లలు దాని మీద వాక్ చేసేలాగా, నెట్ పైకి మౌంటైన్ హిల్ ఎక్కేసినట్టు నెట్ పైకి ఎక్కి మళ్ళీ దిగటం, అలా చాలా ఉన్నాయండి. నేనైతే కొన్ని స్టాప్ చేశాను మా పిల్లల్ని. నాకు కొంచెం భయం వేసి ఎక్కడ ఏం చేసి పడతారు అని. సో అందుకని నేను అవి కొంచెం తీయలేకపోయాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాం. అప్పటికి చాలా టైం అయిపోయింది. మా పిల్లలైతే ఎప్పుడు బుజ్జి దగ్గరికి వెళ్దాం అంటున్నారు. మాకు తెలిసింది కల్కి దగ్గర మూవీ నుంచి బుజ్జి బాగా ఫేమస్ అయిపోయింది. సో ట్రెక్కింగ్కి వాళ్ళు ఇచ్చే వెహికల్ని మేము బుజ్జి అని పేరు పెట్టేశాము.
అక్కడికి వెళ్ళి అక్కడ 3 ఉన్నాయండి, రెడ్, బ్లూ అని. మా బాబుకి బ్లూ ఇష్టం. అట్ ద సేమ్ టైం పెద్ద వెహికల్ తీసుకోవాలనుకొని మేము బ్లూ వెహికల్ తీసుకున్నామండి. ఈ రైడ్ ఎంత బాగుందంటే సింప్లీ సూపర్ రైడ్. మేము అక్కడ ట్రాక్ 3 తీసుకున్నాము. సో ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 ఇలా 3 ఉన్నాయి. ట్రాక్ 1లో 1 ల్యాప్ వచ్చేసరికి మీకు 300, అదే 2 ల్యాప్స్ తీసుకుంటే 500, అంటే షార్ట్ డిస్టెన్స్ అండి అది. ట్రాక్ 2 వచ్చేసరికి 1 ల్యాప్కి వచ్చేసి 400, అట్ ద సేమ్ టైం 2 ల్యాప్స్ వచ్చేసరికి 600 అలా ఉంది. మేమైతే ట్రాక్ 3 తీసుకున్నాము. అది వచ్చేసి 1 ల్యాప్ వచ్చి 600, 2 ల్యాప్స్ వచ్చి 1000. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఫ్యామిలీ మొత్తానికి పెద్ద వెహికల్ తీసుకున్నారు కాబట్టి డిస్కౌంట్ ఇస్తున్నాము. సో అందరికీ పే చేయక్కర్లేదు. ఓన్లీ 1 ల్యాప్ మేము 4 మెంబర్స్ వెళ్ళాము, 600 ఛార్జ్ చేశారు. సో రియల్లీ నైస్ అండి. మీకు ఒకవేళ నా వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి.